అందరికీ నమస్కారం. పాన్ మసాలా, పొగాకు లాంటి కొన్ని వస్తువుల మీద పన్ను కట్టే పద్ధతిలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పటిదాకా ఒక వస్తువును ఎంతకి అమ్మితే ఆ ధర మీద జీఎస్టీ కట్టేవాళ్లు. కాని ఇకపై ప్యాకెట్ మీద ప్రింటైన ఎంఆర్పి, అంటే మనం స్టిక్కర్ ప్రైస్ అంటాం కదా, దాని ఆధారంగానే పన్ను కట్టాలి. అసలు ఈ కొత్త ప్రైస్ ట్యాక్స్ కథేటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ కొత్త సిస్టమ్ వెనుక ఉన్న అసలు ఆలోచనే ఇదన్నమాట. ఒక వ్యాపారి తన దగ్గరున్న వస్తువును ఎంతకైనా అమ్ముకోవచ్చు, కాని దానిమీద కట్టాల్సిన పన్ను మాత్రం ప్యాకెట్పై ముద్రించిన ధర మీదే ఫిక్స్ అయి ఉంటుంది. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ, కాని దీని వెనుక ఒక బలమైన కారణముంది. ఏంటది? చూద్దాం. పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇంతకుముందు అమ్మే ధరను బట్టి కట్టే పన్ను కూడా మారేది. కానీ ఈ కొత్త వ్యవస్థలో అమ్మిన ధరతో అస్సలు సంబంధం లేదు. ప్యాకెట్ మీద ఉన్న ఎంఆర్పి ఎంత ఉంటే పన్ను అంతే. సింపుల్గా చెప్పాలంటే ట్యాక్స్ అమౌంట్ అనేది ఇక లాక్ అయిపోయింది. సరే, మరి ఈ కొత్త ప్రైస్ ట్యాగ్ పన్ను రూల్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఇది ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకొస్తుంది. ఇదేదో చిన్న మార్పు అనుకుంటే పొరపాటే. ఇది జీఎస్టీని లెక్కించే పద్ధతినే, ఆ మూల సూత్రాన్నే మార్చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పదం రీటైల్ సేల్స్ ప్రైస్ లేదా ఎంఆర్పి, అంటే ఒక వస్తువు మీద ప్రింట్ చేసిన మ్యాక్సిమం ప్రైస్. దీనిలోనే అన్ని ట్యాక్స్లు కలిసుంటాయన్నమాట. ఇకపై జీఎస్టీ లెక్కించడానికి ఈ ధరనే బేస్గా తీసుకుంటారు. సో దీనర్థమేంటంటే, వ్యాపారంలో డిస్కౌంట్లిచ్చినా, కొన్నిసార్లు నష్టానికి అమ్ముకున్నా ప్రభుత్వానికి దాంతో సంబంధం లేదు. పన్ను లెక్క మాత్రం ప్యాకెట్ మీదున్న ఎంఆర్పి మీదే ఆధారపడుంటుంది. ఫైనల్ అంతే. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఓ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వస్తువు మీద ఎంఆర్పి 100 రూపీస్ అని ప్రింట్ చేసుందనుకోండి. దానిమీద జీఎస్టీ ఖచ్చితంగా 28.57గా లాక్ అయిపోతుంది. దాన్ని ఎంతకి అమ్మినా సరే ఈ పన్ను అమౌంట్ మాత్రం అస్సలు మారదు. సరే, థియరీ బావుంది. మరి ప్రాక్టికల్గా ఇదెలా వర్కౌట్ అవుతుందో చూద్దామా? ఒక ప్రోడక్ట్ ఫ్యాక్టరీ నుండి తయారై చివరికి కస్టమర్ చేతికి వచ్చేదాకా దాని ట్యాక్స్ జర్నీని మనమిప్పుడు ట్రేస్ చేద్దాం. ఈ జర్నీ తయారీదారుతో మొదలవుతుంది అనుకుందాం. వాళ్లు ఆ వస్తువుని డిస్ట్రిబ్యూటర్కి 60 రూపాయలకే అమ్ముతున్నారు. కాని జీఎస్టీ ఇన్వాయిస్లో మాత్రం ఎంఆర్పి 100 రూపాయలు అని చూపించాలి. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం పన్ను అంటే 28.57 రూపాయలు తయారీదారు తన జేబులోంచి ముందుగానే ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వంతు. అతను ఆ వస్తువుని రీటైలర్కి 80 రూపాయలకి అమ్ముతాడు. కానీ అతను కూడా ఇన్వాయిస్ మాత్రం 100 రూపాయల మీదే ఇస్తాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. తయారీదారు ఆల్రెడీ కట్టిన పన్నును ఇతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఐటీసీగా క్లెయిమ్ చేసుకుంటాడు. అంటే అతను కొత్తగా తన జేబులోంచి ఏమీ కట్టక్కర్లేదు. చివరిగా రీటైలర్ అదే వస్తువుని కస్టమర్కి 95 రూపాయలకి అమ్ముతాడు అనుకుందాం. ఇతను కూడా డిస్ట్రిబ్యూటర్లాగే ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటాడు. కాబట్టి ఇతను కూడా నగదు రూపంలో పన్ను కట్టడు. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, అమ్మకం ధర 60, 80, 95 ఇలా మారినా పన్ను లెక్క మాత్రం 100 రూపాయల మీదే ఫిక్స్డ్గా ఉండిపోయింది. సో ఈ మొత్తం ప్రయాణం మనకు ఏం చెప్తోంది? జీఎస్టీ క్రెడిట్ సిస్టమ్ ఎప్పటిలాగే పనిచేస్తుంది, దానికొచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ ధరలు మార్చి పన్నును తగ్గించుకుందాం అనుకునే అవకాశం మాత్రం పూర్తిగా పోయింది. ఓకే, ఈ కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూసాం కదా. మరి దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తయారీదారుణ్ణించి మొదలుపెట్టి కస్టమర్ దాకా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. సరే, అన్నింటికన్నా అసలు ప్రశ్న, ఈ మొత్తం మార్పు వల్ల నిజంగా లాభపడేది ఎవరు? ఈ మార్పు వల్ల చాలా క్లియర్గా లాభపడేది ప్రభుత్వమే. ఎందుకంటే జీఎస్టీని ఎంఆర్పీతో లింక్ చేయడం వల్ల తక్కువ ధర చూపించి పన్ను ఎగవేతకు చెక్ పెట్టినట్టే. ప్రభుత్వానికి ఒక గ్యారంటీ, లెక్కించడానికి వీలైన ఆదాయం వస్తుంది. తయారీదారుల పరిస్థితి చూస్తే ఒక రకంగా మంచిది, ఇంకో రకంగా కష్టం. రూల్స్ క్లియర్గా ఉండటం మంచిదే, కానీ వస్తువు ఇంకా అమ్మకానికి ముందే దానిమీద పూర్తి పన్నును కట్టేయాలి. ఇది వాళ్ల వర్కింగ్ క్యాపిటల్ మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది. ఇక డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల విషయానికొస్తే వీళ్లను ట్యాక్స్ విషయంలో జస్ట్ పాస్ త్రూ ఏజెంట్లుగా చూడొచ్చు. ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి వాళ్లకి పన్ను భారం ఉండదు.
కానీ వాళ్ళిచ్చే ప్రతి రూపాయి డిస్కౌంట్ ఇకపై వాళ్ల లాభాల నుంచే పోతుంది తప్ప పన్ను నుంచి కాదు. ఇదే వాళ్లకు పెద్ద రిస్క్. చివరికి ఎప్పటిలాగే పన్ను భారం మొత్తం పడేది వినియోగదారుడి మీదే. ఎంఆర్పీలో పన్ను భాగమిప్పుడు ఫిక్స్డ్ కాబట్టి దాని నుంచి తప్పించుకోలేం. మార్కెట్లో పోటీ వల్ల ఏదైనా డిస్కౌంట్ వస్తే అది వ్యాపారుల లాభాల్లో కోత వల్లే వస్తుంది కానీ ట్యాక్స్ తగ్గడం వల్ల కాదు. సరే, ఇక ఫైనల్గా చూస్తే ఈ మార్పు ట్యాక్స్ ప్రపంచంలో ఒక కొత్త రియాలిటీని పరిచయం చేస్తోంది. అదేంతో చూద్దాం. ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశముంది. వ్యాపారులు తమ వస్తువులకు ధరలు నిర్ణయించుకోవచ్చు, అది వాళ్ల స్వేచ్ఛ. కానీ ఆ ధరలతో పన్ను మొత్తాన్ని మాత్రం మార్చలేరు. పన్ను అనేది బేరసారాలకు అతీతమైన ఒక చట్టబద్ధమైన విధిగా మారిపోతుంది. ఈ మొత్తం విశ్లేషణను ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. పన్ను విషయంలో బేరమాడే అవకాశం పోయినప్పుడు వ్యాపారాలు ఇక దేనిమీద పోటీపడతాయి? వాళ్ల బిజినెస్ స్ట్రాటజీలు ఎలా మారబోతున్నాయి? ఇది భవిష్యత్లో మనం చూడబోయే ఒక ఆసక్తికరమైన మార్పు.